హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నేను రీసెంట్గా ఒక మూవీ చూశాను. 3-4 డేస్ అయింది. నాకు అది ఎంత బాగా నచ్చిందంటే, అది చూస్తే ఒక మనసుకి నాకు చాలా ప్రశాంతత అనిపించింది. సో ఖచ్చితంగా ఆ మూవీ గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో ఆ మూవీ చూడకే హృదయపూర్వం, మలయాళం సినిమా. అండ్ అందులో బ్యూటీ ఏంటి అంటే, కరెక్ట్గా ప్లాట్ పాయింట్ స్టార్ట్ అయ్యే ముందు హీరోకి వేరే పూణేలో ఉండే ఒక జవాన్ యొక్క హార్ట్ హీరోకి ఆ, ఇవ్వటం జరుగుతుంది, డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఆ జవాన్ వాళ్ళ కూతురు హీరో దగ్గరికి వచ్చి, సో మీరు నా ఎంగేజ్మెంట్ ఉంది, మీరు తప్పకుండా రావాలి, మీరు వస్తే మా నాన్న ప్రజెంటేషన్ నా ఎంగేజ్మెంట్లో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి తను చెప్తుంది. హీరో ఏంటి, ఒక హోటల్ రన్ చేస్తూ ఉంటాడు. సో తను ఏమంటాడంటే, లేదంటే నాకు అవ్వదు, ఇప్పటికైనా హాస్పిటల్లో 1 మంత్ ఉన్నాను, ఎలా పడితే అలా ఉంది హోటలు, మళ్ళీ ఇప్పుడు 3-4 డేస్ అంటే నాకు కష్టమైపోద్ది అని చెప్తే, తను పెద్ద డైలాగ్స్ ఉండవు, ఓ ఏడుపు పెడగుబ్బులు ఏమి ఉండవు, జస్ట్ ఒక సెంటెన్స్, ఓ నెల రోజులు అలా ఎలా పడితే అలా ఉందన్నారు కదా, అదే మీరు రాకపోతే ఈ పాటికి మూతపడిపోయి ఉండేది అనేది ఒక సింపుల్ డైలాగ్ చెప్తుంది. అంటే దాంట్లో ఎంత ఉంటుందంటే, అంటే లిటరల్లీ ఇప్పుడు హార్ట్ సర్జరీ అవ్వలేదు, మేబీ చనిపోయాడు అనుకో, పరిస్థితి ఏంటి. సో ఒక్క 3 రోజులు కేటాయించలేకపోయాడు తను అని తను రియలైజ్ అయిపోతాడు. నాకు ఆ పాయింట్ అసలు, అంటే సినిమా మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను. సో నాకు అప్పుడు హృదయపూర్వం అంటే, నేను యూట్యూబ్లో చూసిన, లేకపోతే కొన్ని ఫేస్బుక్లో సినిమా గురించి చెప్తారు కదా, బాగుంది బాగుందని, వాళ్ళందరూ మోహన్ లాల్ మోహన్ లాల్ మోహన్ లాల్ అన్నారు. కానీ ఓకే, మోహన్ లాల్ సార్ ఓకే, ఆ కథ రాసింది ఎవరు, అసలు తీసింది ఎవరు, దాని వెనకాల కష్టం ఏంటి. సో నాకు ఆ డైరెక్టర్ పేరు ఎవరు మెన్షన్ చేయాలి, నాకు కూడా ప్రతి సినిమా నచ్చింది అనుకోండి. చాలా సినిమాలు అసలు మన డైరెక్టర్ తెలియకుండానే హీరో పేరుతో సినిమాలు చూసేస్తాం, హీరో పేరుతోనే రిఫర్ చేస్తాం, మరి పలానా సినిమా బాగుందిరా చూడరా, పలానా హీరోరా అంటాం. కానీ అసలు డైరెక్టర్ అంటే మనం అప్కమింగ్ రైటర్ కమ్ డైరెక్టర్స్ కాబట్టి, సో మనం అండ్ లేకపోతే నేను ఏమనుకుంటున్నానంటే, ఒక సినిమా చూస్తే దాని తాలూకా డైరెక్టర్ ఎవరు, ఎడిటర్ ఎవరు, సో సినిమాటోగ్రాఫర్ ఎవరు, మెయిన్ క్రాఫ్ట్ అట్లీస్ట్ చూద్దాం, అట్లీస్ట్ ఒక 1 మినిట్ ఇన్వెస్ట్మెంట్ చేసి నెట్లో ఆన్లైన్లో చూస్తే మనకు తెలుస్తుంది అని నాకు అనిపించింది. అండ్ అలా చూసే క్రమంలోనే నేను రీసెంట్గా కాదు, సో అలా చూస్తున్నప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో చూశాను అబ్బా, శశివదనే అనే సినిమా, సాయి మోహన్ ఉబ్బన. సో ఆయన ఆ శశివదన ఈవెంట్లో మాట్లాడితే నేను షాక్ అసలు. అంటే అంటే నేను ఆ ట్రైలర్ కూడా నేనైతే చూశాను, అంటే సినిమా కూడా ఓకే చూడొచ్చు అనిపించింది, వెళ్దాం థియేటర్కి అని. బట్ ఆయన ఆ ఈవెంట్లో అంటే ఏం ఏం చెప్పాడు ఒకసారి వినండి, మీరు చూడండి, వినండి. మీ నాన్న అంటే మా నాన్న ఇప్పటికీ స్టిల్ ₹100, ₹150 కూలికి వెళ్తారండి మా అమ్మ, మా నాన్న. ఆ రోజు నేను పక్కన కూర్చున్నప్పుడు, మీ నాన్న మీ అమ్మ బతుకుతుంది మీకోసమేరా, మీ చెల్లి కోసం నీకోసం, ఒకప్పుడు ఇలా సినిమా అని మద్రాసు అటు వెళ్ళిపోయాడు, ఏం చేయలేకపోయాడు పాపం, బురద పని చేసుకుంటున్నాడు అంటే, ఓహ్ మా నాన్న జన్మనిచ్చాడు, అందుకు ఆయన జీవితాన్ని కోల్పోయాడు. అప్పటికి ఉండేది పోలీస్ అవ్వాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. సరే ఓకే, మా నాన్న చచ్చిపోయే రోజు ఆయన బతకలేని లైఫ్ నేను బతికితే చూసి చచ్చిపోతే చాలు అనుకున్నాను. అనుకోవడం చాలా ఈజీగా అనుకున్నాను, కానీ ఇక్కడ దాకా రావడానికి జర్నీ అంటే, నాన్న నాకు తెలుసు నువ్వు ఎంతమందికి సమాధానం చెప్పుంటావు, అంటే మనం కనీసం ఇల్లు కూడా సరిగ్గా లేదు మనకు, నాకు తెలుసు. నేను ఇక్కడ ఉండి పడ్డ స్ట్రగుల్ కంటే నువ్వు ఊళ్ళో ఎంతమందికి సమాధానం చెప్పుకోలేక, పెళ్ళిళ్ళు వచ్చేసిన కూతురు ఉంది, ఏమీ లేదు అంటే, నువ్వు పడ్డదాని ముందు నాకు ఐఎమ్ నథింగ్ నాన్న. నాకు జన్మనిచ్చినందుకు, ఈరోజు నీకోసం డైరెక్టర్ అయినందుకు నాకు ఈ జన్మకి ఇది చాలు నాకు. అసలు నాకు ఇంకోటి ఏంటంటే, ఈ ఈ డ్రీమ్ని ఇక్కడ దాకా రావడానికి ఫస్ట్ అంటే మనం కథ చెప్పాలి, కథ రాసుకోవాలి, చాలామంది తిరగాలి, అది ఊరికే రాదు. ఫస్ట్ నేను తేజ గారికి ఒక చోట నరేషన్ ఇచ్చినప్పుడు ఆయనకు కూడా బిలీఫ్ లేదు యాక్చువల్లీ. ఏంటంటే నేను షార్ట్లు చెప్తాను, ఎక్కువ కథ కూడా చెప్పలేను. ఇలా ఇలా ఉంటుందండి, ఇక్కడ ఒక ఆర్ఆర్ వస్తుంది, ఇలా ఫీల్ ఉంటుంది, ఇలా చెప్తాను. ఆయనకి ఏదో ఉంది కానీ జడ్జిమెంట్ రానప్పుడు ఫస్ట్ గౌరీ గారి సో బేసిక్గా అసలు ఆ వీడియో చూస్తే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే మనల్ని మనం చూసుకున్నట్టుంది. చాలా బాగుంటుందని నమ్మి నిజంగా ఫస్ట్ సినిమా మా బాగా డ్రీమ్ కాదు, ఆడాలి, మా నాన్న డ్రీమ్ అన్నకు నుంచి మంచి తేజ పేరు గారికి రావాలి. నాకు అండ్ ఛాన్స్ అందులో ఇచ్చినందుకు మేడం ఆ కథను నమ్మి పనిచేసిన యాక్టర్స్కి కానీ వాళ్ళకు కూడా మంచి నేమ్ రావాలి, ప్రొడ్యూసర్కి కూడా మంచి డబ్బులు రావాలి. అంటే ఎందుకంటే అంటే ఆ అన్న మా వెళ్ళి ఆ నాన్న జన్మనిచ్చాడు మేడంకి చాలు. నమస్కారం చేయటం అంటే ఆమె ఎంత ఎంతవరకు ఇక్కడ సపోర్ట్ దాకా చేశారు. అంటే వచ్చిందో మనకు అది కూడా అది అబ్బా, ఎవరో అంతకుమించి ఒక్కళ్ళు నాకు ఏం అవసరం లేదు. మన పుషప్ ఇవ్వడానికి ముందు ఒక్క
ఒక్కళ్ళు రావాలి. ఆ ఒక్కళ్ళు వస్తే మన లైఫ్, మన సినిమా జర్నీ స్టార్ట్ అయిపోద్ది, మన ఓన్ సినిమా. సో నాకు అదే చూసినప్పుడు అనిపించింది, అరే మనం ప్రతి సినిమాకి అంటే చాలా తక్కువ కదా, ఇప్పుడు మన రాజమౌళి సినిమాలు, సుకుమార్ సినిమాలు, త్రివిక్రమ్ గారి సినిమాలు, చాలా తక్కువ మంది డైరెక్టర్ సినిమాలు మనకు తెలుసు. రాజకుమార్ ఇరానీ గారు కానీ, అదే వెట్రిమారన్ సినిమాలు, పార రంజిత్, మారీ సెల్వరాజ్ నా ఫేవరెట్ డైరెక్టర్. సో వీళ్ళ అంటే ఈ డైరెక్టర్ల సినిమాలు వస్తే మనకు తెలుస్తాయి, కానీ చాలా సినిమాలు తెలియవు. ఎందుకు అంటే మనం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి సిగ్గేస్తుంది, లేకపోతే భయం వేస్తుంది, లేకపోతే ఒక హీరో చూసుకుంటారు కదా అనిపిస్తుందేమో. సో మనం ముందుకు వచ్చి మాట్లాడాలబ్బా, అంటే మనం సృష్టించిన క్యారెక్టరు, ఆ, మనం మాట్లాడించిన క్యారెక్టర్లు. సో మనం ముందుకు వచ్చి మాట్లాడాలి. సో ఖచ్చితంగా మీరు ట్రైలర్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా ఎక్సైట్మెంట్ ట్రైలరు. అండ్ ఇంకా హృదయపూర్వం అన్నాను కదా, నేను రాసుకున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అబ్బా. నేను అంతకుముందు నేను కూడా సినిమా చూశాను, బాగుంది, పెద్ద పట్టించుకోను క్రూ గురించి, బట్ నాకు కష్టం తెలుస్తుంది. నేను ఒక డెమో ఫిలిం చేసినప్పుడు, నేను రీసెంట్గా ఒక ఫిలింకి పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చున్నప్పుడు దాని తాలూకా కష్టం తెలుస్తుంది, దాని వెనకాల ఉండే కష్టం. సో డైరెక్టర్ వచ్చేటప్పటికే సత్యాన్ అంతికాడ్, హృదయపూర్వం డైరెక్టరు, అండ్ వాళ్ళ కొడుకు అసోసియేట్ డైరెక్టరు. అండ్ సినిమాటోగ్రాఫర్ వచ్చేటప్పటికి అను మోతేదత్, అను సార్ అని చెప్దాం, నా స్పెల్లింగ్ చాలా బ్యాడ్, ఏమనుకోవద్దు. మ్యూజిక్ జస్టిన్ ప్రభాకరన్, ఎడిటర్ కె రాజగోపాల్, సౌండ్ డిజైన్ అనిల్ రాధాకృష్ణన్. సో సౌండ్ అటామస్ మిక్సింగ్ వచ్చేటప్పటికే తంబి జోజు. సో బేసిక్గా వీళ్ళందరూ పనిచేశారు. ఇంకా అంటే మెజారిటీ ఒక సినిమాకి ఏంటంటే క్రెడిట్ మొత్తం హీరోకి వెళ్తే తర్వాత డైరెక్టర్కి వస్తుంది, కానీ దాని తర్వాత వీళ్ళందరూ చాలా పనిచేసి ఉంటారు. అండ్ తర్వాత అన్సంగ్ హీరోస్, కనపడని హీరోస్ ఎవరైనా ఉన్నారా బాబు అంటే నేను డైరెక్షన్ టీమ్ అంటాను. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయ్యేంత వరకు మన కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. చాలా తక్కువ సినిమాల్లో చాలా తక్కువ మంది డైరెక్టర్లు మనల్ని గుర్తిస్తారు. సో మనందరం అప్కమింగ్, మనమంతా స్ట్రగుల్ అవుతున్నాం ఏడీ అవ్వడానికి. సో మనకు తెలుసు ఆ బాధలు, అండ్ ఆ రికగ్నైజ్ రావటం వల్ల మనకి ఎంత హెల్ప్ అవుతుంది, ఆ రికగ్నైజ్ ఇవ్వకపోవడం వల్ల ఎంత బాధపడతామో మనకు తెలుసు. సో మనం మారదాం, మన ఏడీస్ని మనం రికగ్నైజ్ చేద్దాం, మన ఏడీస్ని మనకు గుర్తింపు ఇద్దాం. సో ఎందుకంటే నేను కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాను కదా, సినిమా స్టార్ట్ అయినప్పుడు ఉండే ప్రయారిటీ సినిమా అయిపోతూ ఉండే కొద్ది మనం ఎక్కడో చివర్లో అక్కడెక్కడో ఉండిపోతాం. అందరూ ఆ ముందుండి స్టేజ్ మీద మాట్లాడుతూ క్లాప్స్ కొడుతూ ఉంటే మనం ఆ జనంలో ఉండి ఇలా కొడుతూ ఉన్నప్పుడు స్లైట్లీ బాధేస్తుంది, అరే అక్కడ ఉంటే బాగుండు, గుర్తిస్తే బాగుండు అని. సో మనం మారదాం, మనం దీనికి ఫుల్ స్టాప్ పెడదాం, మన ఏడీస్ని మనం గుర్తిద్దాం. ఓకేనా? ఓకే, మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఏడీస్ని గుర్తుపెట్టుకోండి, అండ్ మీకోసం కష్టపడిన టీంని గుర్తుపెట్టుకోండి. పేర్లు, తను నీకు ఫుడ్ ఇస్తాడు, సెట్లో బేసిక్ ఒక వాటర్ బాటిల్ ఇస్తాడు, ఆ అన్న పేరు ఏం పేరు, నీకు అన్నం పెడతాడు. లేకపోతే నీ సినిమాకి ఏదో ఒక విధంగా, అంటే ఒక మేనేజర్ ఉంటాడు, ఒక లైన్ ప్రొడ్యూసర్ ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు, లేకపోతే ఒక మేకప్ మ్యాన్ యాక్టర్ని మంచిగా చూపిస్తున్నాడు, లేకపోతే నీ అంటే సంథింగ్, అందరి అట్లీస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి, గుర్తిస్తాం. అంటే ఎప్పుడైతే ఒక మనిషి అవతల వాళ్ళని వాళ్ళ పని వాళ్ళకి గుర్తిస్తారో వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు కదా జనరల్గా. సో అది అనిపించింది. హృదయపూర్వం చాలా క్యూట్ మూవీ అబ్బా, తప్పకుండా చూడండి, మిస్ అవ్వదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.